హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం డాబా స్టైల్ పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టపడతాం కదా. అలాంటి డాబా స్టైల్ పన్నీర్ కర్రీని చాలా తక్కువ టైము, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది మనకి రోటీ, చపాతీ, నాన్, పుల్కా దేనిలోకైనా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక కొంచెం పసుపు, కొంచెం కారంని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసుకున్నాక ఇవి ఆయిల్లో ఎంతసేపు ఉంచుకోవాలి అంటే మనకి పన్నీర్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. నేనైతే అలా సాఫ్ట్ అయినాక తీసేసుకుంటున్నాను. మీరు కాదు అనుకుంటే ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయినా ఫ్రై చేసుకోవచ్చు. అలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇవి ఆయిల్లో ఫ్రై అయినాక మీడియం సైజు 3 ఆనియన్స్ని బాగా సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇదిగోండి, కొంచెం సేపటికి మనకి ఆనియన్స్ అనేవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మీడియం సైజు టమాటోల్ని 3 తీసుకొని టమాటో ముక్కల్ని కూడా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ టమాటో ముక్కల్ని కూడా బాగా మగ్గనివ్వండి. కొంచెం సేపటికి మనకి టమాటో అనేది కూడా బాగా మగ్గినాక దీనిలోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, రుచికి సరిపడినంత కారము, 4 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు దీనిలోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. కొంచెమే వాటర్ని యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి ఈ కర్రీ అనేది కొంచెం థిక్ గ్రేవీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. వాటరీగా ఉంటే అంత మంచిగా అనిపించదు. ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అలానే కసూరి మేతిని కూడా వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వండి. కొంచెం సేపటికి మనకి పన్నీర్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. అలానే గ్రేవీ కూడా ఇలాగా థిక్గా వస్తుంది. చూసారా గ్రేవీ ఎంత చక్కగా థిక్గా ఉందో. ఇలా అయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిలోకి నేను ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటున్నాను, అంటే పాల మీద మేగడ్ని వేసుకుంటున్నాను. అలానే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని వీటినన్నిటినీ ఒకసారి కలుపుకోండి. అంతే అండి, మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ టైంలో డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.